రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆర్థిక స్వావలంబనలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని 13,000 గ్రామ పంచాయతీలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 80% సొంత ఆదాయాన్ని సాధించి జాతీయ రికార్డును సృష్టించాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖ సమర్థ వంటి డిజిటల్ సాధనాలతో ఉపయోగించి పనుల వసూళ్లలో అద్భుతమైనటువంటి పారదర్శకతను సాధించింది. ఒకప్పుడు నిధుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడినటువంటి పంచాయతీలు నేడు తమ కాళ్లపై తాము నిలబడి అభివృద్ధి పనులను ఇక 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ అద్భుత విజయం వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అంటే సాయిరామ్, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి మంత్రిగా వచ్చారో అప్పటి నుంచి కూడా పంచాయతీ వ్యవస్థ తీరుతెన్నులే మారిపోయినాయని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో అయితే మాత్రం రాష్ట్ర స్థాయిలో 25వ ర్యాంకులో ఉన్నటువంటి పంచాయతీ శాఖ ఏదైతే ఉందో, ఏపీ పంచాయతీ శాఖ ఏదైతే ఉందో, ఆ పంచాయతీ శాఖ అయితే మాత్రం ప్రజెంట్ మొదటి స్థానంలోకి వచ్చింది. ఆ మొదటి స్థానంలోకి రావడానికి ప్రధాన కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చొరవ, గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులని చెప్పుకోవాలి. 75 ఏళ్ల స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో అయితే కరెంటు లేనటువంటి పరిస్థితులు, రోడ్డు లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి ప్రతి గ్రామంలో కూడా కరెంటు వచ్చే విధంగా కూడా ఆయన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా కూడా గతంలో అయితే మాత్రం కేంద్రం మీద ఆధారపడి ఈ బడ్జెట్ ఏదైతే నిధులు ఉన్నాయో నిధుల కోసం ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. ఒకవేళ ఆ నిధులు ఇచ్చినప్పటికీ కూడా ఆ నిధుల్ని వేరే వాటికి మళ్లించడం ద్వారా కూడా పంచాయతీలకి ఇచ్చేటువంటి నిధులు అయితే మాత్రం ఉండేటువంటి పరిస్థితి. దీంతో చాలా మంది పంచాయతీకి సంబంధించినటువంటి ఈ అధికారులు కానివ్వండి, పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి సర్పంచులు కానివ్వండి ఎంతో ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖను తీసుకున్నారో అప్పటి నుంచి కూడా స్వావలంబన దిశగా కూడా అడుగులు వేయటం అనేది జరిగింది. ప్రధానంగా కూడా రాష్ట్రంలో 13,000 పంచాయతీల్లో ఇప్పటి వరకు కూడా 80% డిమాండ్కి సంబంధించి ఏదైతే అక్కడ ప్రధానంగా కూడా నిధులకు సంబంధించిన డిమాండ్లో 80% కూడా స్వావలంబన అక్కడ నుంచి వసూలు చేసినటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ప్రజెంట్ ఇక గ్రామ పంచాయతీల్లో అయితే మాత్రం అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే 4,500 కోట్ల రూపాయల మేర ఇక్కడ అభివృద్ధి పనులు అయితే సాగుతూ ఉన్నాయి. ఇక ఈ ప్రధానంగా కూడా ఏదైతే గ్రామీణ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 5 అవార్డులు కూడా ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖ ఆయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే వచ్చినాయని చెప్పుకోవాలి. ఇక పవన్ కళ్యాణ్ అయితే ప్రతి నిమిషం అంటే ఏదైతే గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఉంటాయో ఆ అభివృద్ధి పనులకు సంబంధించి మాత్రం అతను ఎప్పుడూ కూడా నిధుల కోసం అని చెప్పి పరితపిస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా కేంద్రంతో మాట్లాడి నిధులు తెప్పించడమే కాకుండా కూడా ప్రధానంగా కూడా ఆయనైతే మాత్రం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ముందుగా వెళుతున్నాయి, స్వయం సమృద్ధి సాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.